ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలు ఏలూరులో సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈనాడు 50 వసంతాలు ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ఏలూరు నగరం వేదిక అయింది. గడిచిన 50 ఏళ్లుగా అటు ఈనాడుని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకాభిమానులకు, పాఠకులకు, అలాగే ఈటీవీని ఆదరిస్తున్నటువంటి 30 ఏళ్లుగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక చిరుకానుకగా అందించడం కోసంగా ఇవాళ ఏలూరు నగరంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు, నగరాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ ఏలూరు ఇండోర్ స్టేడియం వేదిక కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు, ఇది ప్రధాన వేదిక. ఈ ప్రధాన వేదిక కూడా మొత్తం ఇప్పటికే ముస్తాబైంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఈ వేడుకలు అయితే కొనసాగుతాయి. మొత్తం ఇప్పటికీ ఈ వేడుకకు సంబంధించినటువంటి ఈ ప్రధాన వేదిక పనులు పూర్తయి. ఈ వేదిక మీదే సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, అలాగే ప్రముఖ గాయకులు, అలాగే డాన్సర్ల ఆధ్వర్యంలో కూడా ఈ సినీ సంగీత విభావరి, అలాగే జబర్దస్త్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్కిట్లు కూడా ఈ వేదిక మీద ప్రదర్శించబడతాయి. పూర్తిగా 6:30 నుంచి 9 వరకు కూడా 2.5 గంటల పాటు ఏదైతే కేటాయించినటువంటి సీట్లలో ముందుగా వాళ్ళందరికీ కూడా పాసులు ఇప్పటికే అందించడం జరిగింది. ఈ పాసులు అందించినటువంటి ప్రేక్షకులందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళందరినీ లోపలికి అనుమతిస్తారు. ఏదైతే గ్యాలరీలు వారీగా ఏర్పాటు చేసినటువంటి సీట్లు అయితే ఉన్నాయో ఇవన్నీ మూడు విభాగాలుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ విఐపీలు అలాగే సాధారణ ప్రేక్షకులకు అనుకున్న ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా 3 విభాగాలుగా కేటగిరీల వారీగా కూడా ఈ సీట్లు అయితే ఏర్పడడం జరిగింది. సాయంత్రం ఎవరైతే పాసు ముందుగా తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పాసును చూపించి గేట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా బౌన్సర్లని తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత 2.5 గంటల పాటు వాళ్ళందరూ కూడా ఉర్రూతలూగించే, ఉత్సాహపరిచే సినీ గేయాలు, అలాగే నేపథ్య గాయాలకు సంబంధించిన దానికి అనుగుణంగా నృత్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరినీ 2.5 గంటల పాటు మంత్రముగ్ధులు చేస్తారంటే ఏమాత్రం సందేహం లేదు. 2.5 గంటల పాటు వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ పెద్దలు కావచ్చు, ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా పూర్తిగా 2.5 గంటల పాటు మైమరిచి ఒక సినీ సంగీత విభావరణ అయితే వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేసే పరిస్థితి మనకు ఉంటుంది. ఇప్పటికే ఈ వేదికకు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయినాయి. సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు పూర్తిగా 2.5 గంటల పాటు ఈ వేదిక అంతా కూడా మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, అలాగే డీజే చప్పుల మధ్య ఏలూరు నగరం అంతా కూడా ధ్వనిస్తున్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏదైతే ఉన్నారో విశాఖ వేదికగా పుట్టి ప్రపంచం నలుమూలలో కూడా పేరు తెచ్చుకున్నటువంటి ఈనాడు దినపత్రిక ఇవాళకి కూడా ప్రతిరోజు నిత్యనూతనంగా ఏ రోజుకి ఆ రోజు పాఠకులైతే ఏమి, అభిమానులైతే ప్రేక్షకులైతే ఏమి అటు ఈటీవీ కోసం, అలాగే మరోవైపు ఈనాడు కోసం నిత్యనూతనంగా ఏ రోజుకి ఆ రోజు ఉదయం తెల్లవారుజామున తమ వాకిల్లోకి ఈనాడు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి విశేషంగా ఆదరించినటువంటి అలాంటి పాఠకులకు ఒక చిరుకానుకగా అందించడం కోసంగా 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటు ఈనాడు, 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అటు ఈటీవీ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన మనం చూడవచ్చు. సాయంత్రం 6:30 నుంచి కూడా పూర్తిగా 9 గంటల వరకు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక మంత్రముగ్ధులు చేస్తారనడం సందేహం లేదు. ఇది ఈ వేదిక దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.